క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ దినపు సందేశం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. యేసుక్రీస్తు ప్రభుల వారికి నెలవై ఉన్నటువంటి మార్తా, మరియా, లాజరు గృహాన్ని సందర్శించుటకు వచ్చి ఉన్నప్పుడు మరి లాజరు మరణించి ఉండెను. అప్పుడు ప్రభువు పునరుత్థానమును గురించి ప్రస్తావించినప్పుడు మరి ఆ యొక్క సహోదరి మార్తా, పునరుత్థానము యుగాంతం నందు జరుగును అని ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువే పునరుత్థానమును జీవమునై ఉన్నాడని, మరణము నుండి రక్షించుటకు, మరణాన్ని జయించుటకును, మరణించిన వారిని తిరిగి లేపుటకును ఆయనకు శక్తి కలదని ప్రభువు ఈ సందర్భంగా లాజరును సమాధి నుండి లేపుటను బట్టి మనము తెలుసుకొనుచున్నాము. కాబట్టి ప్రభువు మరణమును జయించి మరి మనలను కూడా తిరిగి తనతో పాటు తీసుకుని వెళ్ళుటకు ఆయన జీవాధిపతి అయి ఉన్నాడని ఈ వాక్యము ద్వారా స్పష్టమగుచున్నది.